హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటంటే మా విలేజ్లో అయితే బొడ్రాయి పండుగ అయితే జరుగుతుంది. సో ఇదైతే 3 రోజుల పండుగ అనమాట. ఇదైతే ఫస్ట్ డే. మేమైతే ముగ్గులు వేసుకొని సంక్రాంతికి అయితే ఎట్లయితే కలర్లు వేసుకుంటామో సో అట్లయితే వేసుకున్నాము. ప్రతి ఒక్కరైతే అట్లనే ఇంటి ముందు రంగురంగుల కలర్లతోటి ముగ్గులు వేసుకోవాలి. ముందు రోజు మేమైతే ముగ్గు వేసుకున్నాము. ఇప్పుడైతే ఇది బొడ్రాయి డే 1 అనమాట. ఆ రోజైతే మా ఫ్యామిలీ అందరం హోమంలో కూర్చున్నాము, హోమం కాల్చుకున్నాము. ఆ రోజు ప్రతి కుటుంబం అనేది హోమం మీద కూర్చోవాలి. గ్రామంలో ప్రతి ఒక్కరు కూర్చోవాలి. సో మేమైతే కూర్చున్నాము, మా ఫ్యామిలీ అందరం. చూడండి. ఏకేశ్వర స్వామి వారిని ధ్యానిస్తూ కూర్చోండి. ఆకుతో మీరు తెచ్చిన పూజా సామాగ్రి మీద చల్లండి. ఆకుతో పూజా ద్రవ్యాలు ఉన్నాయి, పసుపు కుంకుమ అగరబత్తీలు చల్లండి. దీపం సంప్రోక్ష్య ఆ తర్వాత మీ శిరస్సు మీద మీ తల మీద చల్లుకోండి. యజమానస్యాః శిరః సంప్రోక్ష్య ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనామవస్రవస్తవనాః శృణ్వన్నోదరిస్తే దశాదనో ఓం భవహారధరాయ మామాహయామి ఆపయామి పూజయామి. ఇదేంటంటే ప్రతి ఇంటి నుంచి ఆడిబిడ్డ రాగి బిందెతోటి నీళ్లు తీసుకొచ్చి గ్రామ దేవతలకు అంటే బొడ్రాయి దేవతలకి నీళ్లు పోయాలన్నమాట. ఇక మేము కూడా వెళ్ళి మా నీళ్ళు అయితే పోసాము. ఇదైతే బొడ్రాయి డే 2 అనమాట. ఈరోజైతే ఆడిబిడ్డ రాగి బిందెతోటి నీళ్లు తీసుకొని గ్రామంలో ఉన్న పోచమ్మ గుడికి వెళ్ళి నీళ్ళైతే రాగి బిందెతో తీసుకొని వెళ్ళి పోసి రావాలి. సో మేమైతే వెళ్ళినాం. రండి గాయ్స్. మేమైతే పోచమ్మ గుడికి అయితే వెళ్ళాము నీళ్ళు పోయడానికి. ఎన్ని తిరుగుతారే? Nanti
ఇదైతే బొడ్రాయి రెండవ రోజు అనమాట. ఈరోజు అయితే గ్రామ దేవతలకి అభిషేకం చేయాలి. అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనెతోటి అభిషేకం చేయాలి. మేమైతే వెళ్ళి అభిషేకం అయితే చేసాము. ఇది కూడా బొడ్రాయి రెండవ రోజు అనమాట. ఆ రోజు అయితే బొడ్రాయి దేవతలని గ్రామంలో అంటే ఊరేగింపు అయితే చేశారు. ప్రతి ఒక్క గ్రామంలోని ప్రతి ఒక్క వాడకైతే దేవతలను అయితే ఊరేగింపు అయితే చేశారు. ఊరేగింపు అప్పుడు కూడా సేమ్ రాగి బిందెతోటి నీళ్ళు తీసుకొచ్చి దేవతలకైతే సమర్పించాలి. చూడండి. బండి మొరాయిస్తా జరిగే జరిగే అయితే రెండవ రోజు ఈవినింగ్ అనమాట. ఆ రోజు అయితే సాయంత్రం కుంకుమ పూజ అయితే జరిగింది. నీళ్ళలో తమలపాకులు వేసుకొని ఉన్నారు. ఎడమ చేతితో ఆకులు తీసుకోండి. ఎడమ చేతితో ఆకులు తీసుకోండి. కుడి చేతిలో 3 సార్లు నీళ్లు పోసుకొని తాగండి. ఇదైతే బొడ్రాయి డే 3 అనమాట. ఈరోజైతే ఇంటి యజమాని మంచి గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయ ఇంటి ముందు కొట్టి గేటుకి 2 వైపులా పెట్టాలి. మా డాడీ అయితే దిష్టి అయితే తీస్తున్నాడు. పసుపు
మంచి గుమ్మడికాయ ఇంటి ముందు కొట్టిన తర్వాత ఇంటి ఆడబిడ్డ అయితే బూడిది గుమ్మడికాయ తీసుకొని వెళ్ళి బొడ్రాయి దగ్గర బూడిది గుమ్మడికాయకి పూజ చేయించుకొని వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర అయితే కట్టాలి. సో మేమైతే వెళ్ళాము బూడిది గుమ్మడికాయకి పూజ చేయించుకోవడానికి. ఇంకా అదే టైంకి బొడ్రాయి దేవతల ప్రతిష్టాపన అయితే జరిగింది అదే రోజు. ఇదైతే మేమైతే మా ఇంటికి వచ్చిన చుట్టాలకంటే మా పిన్నికి, మా పెద్దమ్మకి, మా అమ్మమ్మకి, వాళ్ళ పిల్లలకి అయితే బట్టలు అయితే పెట్టాము. అంటే బొడ్రాయికి ఎవరైతే ఇంటికి చుట్టాలు వస్తారో వాళ్ళకైతే బట్టలు పెట్టాలి. మా అమ్మమ్మ కూడా మాకు బట్టలు పెట్టింది. అంటే బొడ్రాయి చేసుకునే వాళ్ళకి వాళ్ళ అమ్మగారు వాళ్ళైతే బట్టలు పెట్టాలి. మా అమ్మమ్మ కూడా మాకు బట్టలు తీసుకొచ్చింది. మా అమ్మ వాళ్ళు కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన చుట్టాలకైతే మళ్ళీ మేము కూడా పెట్టాము బట్టలు. ఎట్లా ఉంటుంది చూడు, ఎవరి సైజు వాళ్ళకేనే. రావే మెల్లగా లేదు. తర్వాత మా పిన్ని, మా పెద్దమ్మ కూడా మా అమ్మ మా నాన్నకైతే బట్టలు అయితే పెట్టారు. ఇదైతే బొడ్రాయి ప్రతిష్టాపన జరిగిన సాయంత్రం. ఆ రోజైతే పోచమ్మ బోనాలు ఇంకా పట్నం అయితే జరిగింది చూడండి. మొత్తానికైతే మా బొడ్రాయి పండుగ అయితే ఇలా జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.